దేవుని సన్నిధిలో కనబడుటకై మీరు సిద్ధపడండి అని భక్తుడైన ప్రవక్త కాలంలో ఒక గ్రంథంలో రాయబడింది, బైబిల్లో ఒక మాట. ఈరోజు దేవుని సన్నిధికి సిద్ధపడే వారు చాలా తక్కువయ్యారు. ఊరికి వెళ్ళడానికి సిద్ధపడతారు, పొలం పనికి వెళ్ళడానికి సిద్ధపడతారు, ఏమండి పెళ్లికి వెళ్ళడానికి సిద్ధపడతారు, దూర దేశానికి వెళ్ళడానికి సిద్ధపడతారు. అనేక రకరకాల ప్రోగ్రాలు ఏర్పాటు చేసుకొని దేవుని పనిని అలక్ష్యం చేస్తూ, దేవుని గొప్పతనాన్ని, దేవుని బాహుబలాన్ని, దేవుని శౌర్యాన్ని తక్కువ చేసి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ, దేవునికి దగ్గరగా సమీపంగా ఉండవలసిన వారు సుదూరముగా వెళ్ళిపోతున్న పరిస్థితి లోకంలో ఎన్నో స్థలాలు మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రజలే దేవుని యొద్దకు రాకుండా, ఆయన రక్తం ఇచ్చి స్వరక్తం ఇచ్చి సంపాదించిన బిడ్డలే ఆయన సన్నిధిలో కనబడకుండా, కాబట్టి నీ పరిస్థితులు, నీ జీవితంలో, నీ బ్రతుకులో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఇంటిలో నీకు కలిగిన అంతట్లో కూడా ఎన్నో మేలుడు చేసిన దేవునికి కృతజ్ఞత లేకుండా, ఒక ఆదివారం దేవుని సన్నిధిలో కనబడకుండా ఎక్కడికెక్కడికో ప్రయాసంతో భారంతో జాగారాలు చేస్తున్నావే, దేవుడు చూడలేదంటావా? దేవుడు ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్న ఆరాధన చూస్తున్నాడు, ఇక్కడికి వచ్చిన వారిని చూస్తున్నాడు. ఈ శబ్ద యంత్రం ద్వారా ఏ వాక్యం, ఏ మాట ఎవరు వింటున్నారో వారిని కూడా దేవుడు చూస్తున్నాడు. లేనిపోని కల్పించుకొని ఆరాధనకు రాకుండా ఆగిపోయిన వారిని దేవుడు చూస్తున్నారు. బలహీనతున్న, రోగమున్న, గడగడలాడుకుంటూ దేవుడి సన్నిధికి వచ్చిన వారిని దేవుడు చూస్తున్నాడు. వాక్యాన్ని బోధిస్తున్న నన్ను చూస్తున్నాడు, వాక్యం వింటున్న మిమ్మల్ని చూస్తున్నాడు. ప్రియులారా, దేవుడు ఒకరోజు లెక్క అడిగితే మనం ఏమి సమాధానం చెప్పాలి? దేవుడు నీకు ఎంతకాలం దుఃఖ పెడతావు? ఎంతకాలం ప్రభువుని ఏడిపిస్తావు? ఎన్ని మార్లు గద్దించినా లోబడని పిల్లలకు శ్రమ అని లేఖనంలో రాయబడింది. ఇంకా లోబడకుండా దేవుని సన్నిధిని అలక్ష్యం చేస్తూ, దేవుడు అంటే లెక్క